హాయ్ స్టూడెంట్స్, ఇది దూరదర్శన్లో ఈరోజు క్లాసు. అక్కడ డిస్టర్బెన్స్ రావటం వల్ల నేను మీకోసం మళ్ళీ వీడియో చేశాను. సో అందరూ ఇందులో నుంచి నోట్స్ రాసుకోండి. హాయ్ స్టూడెంట్స్, నేను కృష్ణవేణి, మీ సోషల్ టీచర్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. DD 8లో నేను ఇప్పుడే క్లాస్ చెప్పి వచ్చాను. అయితే ఆ క్లాసులో వచ్చేటప్పటికి చాలా డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. నేను క్లాస్ చెప్పినప్పుడు లైవ్ బాగానే వచ్చింది. దాన్ని వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పటికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియో అనేది కరెక్ట్గా రాలేదు. సో మీరు ఆ వీడియోని చూసి ఆ కామెంట్స్, మీ బాధ నాకు అర్థమైంది. అందుకోసం మీకు నేను మళ్ళీ ఇప్పుడు అదే వీడియో రిపీట్ చేస్తున్నాను నా ఛానల్ ద్వారా. ఇక్కడ మనకి ఫస్ట్ లెసన్ ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ అనుకున్నాం. మనం చెప్పుకున్నాం ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ చూసి మనకి విసుగొచ్చింది. ఫస్ట్ లెసన్ విని విసుగొచ్చింది. ఈ వర్క్షీట్ నేను మీకు సౌలభ్యం కోసం నాకు 4-5 వర్క్షీట్ ఇచ్చారు పైనుంచి. వాళ్ళు ఏది చెప్పినా మనం చేయాలి, పై అని అథారిటీ కాబట్టి. సో నేనేం చేశాను అంటే వర్క్షీట్ 4-5లో రిపీటెడ్ కోసం ప్రశ్నలు ఉన్నాయి, అనవసరం అనిపించి అవన్నీ తీసేసి నేను ఒక వర్క్షీట్నే చేశాను. అయితే ఈ వర్క్షీట్ చెప్పే ముందు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాను. నేను చాలా ఇంట్రెస్ట్గా చెప్పాను. వాళ్ళ క్లాస్ చాలా బాగుంటుంది అనే ఇదితో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా క్లాస్ కవర్ చేయాలని నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యి చెప్పాను. అయితే సరే, అయినప్పటికీ కూడా జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఆ స్టోరీ గురించి తెలుసుకుందాం. స్టోరీ ఏం లేదబ్బా, మనకి చైనాలో ఒక చిన్న పేద కుటుంబంలో ఒక బాబు జన్మించాడు. ఆ బాబుకి ఏంటి అంటే ఒక హ్యాండ్ ఉంది, రెండో హ్యాండ్ లేదు. సో అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. ఆ బాబు ఇంకా మొత్తం తన పని మొత్తం పేరెంట్స్ మీదే డిపెండ్ అవుతూ ఉండేవాడు. అలా పేరెంట్స్ మీద తను డిపెండ్ అవుతూ ఉంటే అలా తనకి 15 ఇయర్స్ వచ్చినాయి. తను ఒకరోజు 15 ఇయర్స్ వచ్చాక వాళ్ళ గ్రామంలో కుంగ్ఫూ పోటీలు జరిగినాయి. ఆ కుంగ్ఫూ పోటీలకి తను వెళ్ళాడనమాట. అలా అక్కడికి వెళ్ళినప్పుడు తను ఆ కుంగ్ఫూ చూసి ఇన్స్పైర్ అయ్యాడు. నేను కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి ఒక ప్రేరణ పొందాడనమాట. సో తను ఏం చేశాడు, ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ని అడిగాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నేను కుంగ్ఫూ నేర్చుకుంటానని. అయ్యో బాబు, నువ్వెలా నేర్చుకుంటావు కుంగ్ఫూ? నీకుంది ఒక చెయ్య నాన్న, అది చాలా కష్టమైంది, నీవు చేయలేవు, వద్దు అని చెప్పింది. సరే, అంతటితో తన కోరిక చాలా ఎక్కువగా అనిపించింది. దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. మళ్ళీ పడుకున్నాడు. నైట్ పడుకున్నప్పటికీ కూడా తనకి తెల్లవార్లు అదే ఆలోచన. అయ్యో, నేను కుంగ్ఫూ నేర్చుకోవాలనుకుంటున్నాను, మరి వీళ్ళు సపోర్ట్ చేయట్లేదని. తెల్లవారు లేచిన తర్వాత వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నాన్న నేను కుంగ్ఫూ నేర్చుకోవాలనుకుంటున్నా అంటాడు. అలా 1-2 సార్లు అడుగుతూనే ఉంటాడు. వాళ్ళ నాన్నకి కోపం వచ్చి విసుక్కుంటాడనమాట. ఏమని, నీకు కుంగ్ఫూ నేర్చుకుంటావా నువ్వు? కనీసం నీ షర్టు బటన్స్ పెట్టుకోవటానికి నువ్వు మీ అమ్మ మీద ఆధారపడాలి. అలాంటిది నువ్వు కుంగ్ఫూ ఎలా నేర్చుకుంటావు? కుంగ్ఫూ అంటే మాటలా? దానికి ఎదుటి వాళ్ళ పంచులు తట్టుకునే శక్తి ఉండాలి, మనం పంచుకు వేయటం తెలియాలి, అవన్నీ తెలియాలి, చాలా కష్టం, వద్దు, నీ వల్ల కాదు అని చెప్పి డిసెంకరేజ్ చేస్తారు. సో దాంతో వాళ్ళ అమ్మ కూడా సరే నేర్పిద్దామా అని అడిగిద్ది. కానీ తను అప్పుడు కూడా ఏం చేస్తాడు, తనకి ఏమొస్తుందని చెప్పేసి తల్లి మాటను కూడా తండ్రి విసుక్కుంటాడు. ఇలా జరిగితే తను చాలా బాధపడతాడు. ఇంతలో తల్లిదండ్రి పనికి వెళ్ళిపోతూ, నువ్వు ఇంట్లోనే ఉండి ఇల్లు జాగ్రత్తగా చూడు, ఎక్కడికి వెళ్ళమాకు అని చెప్పి వెళ్తారనమాట. ఎప్పుడైతే వాళ్ళు బయటికి వెళ్ళారో ఆ కొడుకు ఏం చేస్తాడు అంటే, ఇంకా అనవసరం, వీళ్ళు నేను అనుకున్న కోరికను తీర్చట్లేదు, అందుకని నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఇంక ఇక్కడ ఉంటే నాకు పని జరగదు అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి అలా తిరుగుతూ ఉంటాడు. అంటే స్టార్టింగ్ ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. ఆ గురువు అంటాడు, బాబు 2 చేతులు ఉండాలి, నువ్వు పంచి కొట్టగలవు, కానీ తిరిగి ఆపోజిట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పంచి నువ్వు తట్టుకోవటం అనేది ఆపగలగటానికి నీకు ఒక చేయి సరిపోదు, 2 చేతులు ఉండాలి. నేనే కాదు, ఏ కుంగ్ఫూ గురువు కూడా నేను కుంగ్ఫూ నేర్పించడానికి జాయిన్ చేసుకోరు, కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపోవటమే ఉత్తమం అని చెప్తారు. ఆ సమాధానం తనకి తృప్తిగా లేక అలా తిరుగుతూ ఉంటాడు. 1 రోజు 2 రోజులు అలా నెలలో తిరిగి తను తినక అలా తిరిగి బాగా నీరసం అయిపోతాడు. ఇక లాస్ట్కి ఒక గురువు ఏం చేస్తాడు, ఇంకా లాభం లేదు, తిని చాలా మొండివాడిలా ఉన్నాడు, తిను ఇలా చేయటం వల్ల
చాలా మొండివాడిలాగా ఉన్నాడు, తిను చాలా మొండివాడిలాగా ఉన్నాడు, దీనికి మనం ఏదో అన్న హెల్ప్ చేయాలని చెప్పి ఏమంటాడు, నేను నీకు కుంఫు నేర్పిస్తా కానీ ముందు భోజనం చెయ్యి అంటాడు. లేదు గురువు గారు, మీరు ముందు నాకు నేర్పించండి, నాకు ప్రస్తుతానికి ఆకలి అయితే లేదు, అది నేర్చుకోవాలన్న తపనే ఉంది అంటాడు. సరే అని ఒక పంచి నేర్పిస్తాడు. ఒక పంచి నేర్పించి దీన్ని ప్రాక్టీస్ చేయి నువ్వు బాగా అని చెప్తాడు. ఎప్పుడైతే నీకు ఆకలి వేస్తుందో అప్పుడు తిను అంటాడు. సరే అని చేస్తాడు. సాయంత్రం వరకు బాగా పంచిని ప్రాక్టీస్ చేసి పడిపోతాడు. ఇంకా అలసిపోయాడు, బాగా నీరసం అయిపోయాడు ఆకలితో. సో వెంటనే గురువుగారు లేపి వాటర్ ఇచ్చి తర్వాత ఫుడ్ పెడతారు. బాగానే పడుకుంటాడు. తెల్లవారు లేచి 5 o'clockకే లేచిపోతాడు. లేచి గురువుగారు నేను రెడీ, నాకు ఇంకా వేరే పంచి నేర్పించండి అంటాడు. అప్పుడు గురువు అంటాడు, లేదు బాబు, నువ్వు దీన్నే బాగా ప్రాక్టీస్ చేయి అంటాడు. అలా ఒక రోజు గడుస్తుంది, 2 రోజులు, వారం, 10 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు అయిపోతుంది. ఈ 6 నెలలు బట్టి కూడా తనకి ఒక పంచి మాత్రమే నేర్పించాడు గురువు. ఈ పక్కన పిల్లలు అంటారు, నీ సహనాన్ని పరీక్ష చేస్తున్నట్టున్నారేంటి గురువు గారు అని అంటారు. వాళ్ళందరికీ ఏమో వేరే పంచులన్నీ నేర్పించేస్తూనే ఉంటాడు. ఓన్లీ తినొక్కడికి మాత్రం ఆ పంచి ఒక్కటే నేర్పించాడు. అప్పుడు వాళ్ళకి ఇంకా తనకి ఏంటంటే ఒక నిస్సహాయ ఒక ఇది వచ్చేస్తుంది అన్నమాట. తను ఏం చేస్తాడు, గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు మీరు ముందు రోజే నీకు నేను నేర్పించాను అని పంపించేస్తే వెళ్ళిపోయేవాడిని కదా, ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఒక్క పంచే నాకు నేర్పించి మీరు నన్ను ఎందుకు అవమానపరుస్తున్నారు, అందరిలాగానే మీరు కూడా నన్ను తక్కువగా చూస్తున్నారు, మీరు ఇలా చేస్తుంటే నాకు ఇంకా చావు తప్ప వేరే శరణ్యం అనిపించట్లేదు, ఎందుకు ఇలా చేశారు అని అడుగుతాడు. అప్పుడు గురువు అంటాడు, బాబు నువ్వు మాకు నీకు మిగిలిన పంచులు నేర్పే సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను నీకు ఒక చిన్న పరీక్ష పెడతాను, నువ్వు ఆ పరీక్షలో కనుక ఆ పోటీలో కనుక నెగ్గినట్లయితే నీకు మిగిలిన పంచులు నేర్పిస్తాను అని చెప్తాడు. అయితే నీకు నేర్పించాలా లేదా అన్నది ఆ పోటీ మీద ఆధారపడి ఉంది అని చెప్తాడు. సరే గురుగారు, మీరు ఏదైనా చెప్పండి, నేను చేస్తాను, కుంఫు నేర్చుకోవటమే నా లక్ష్యం అంటాడు. సరే అని చెప్పి గురువుగారు ఏం చేస్తాడు, ఇవాళ మనకి కాంపిటీషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఆ కాంపిటీషన్స్లో అన్ని రౌండ్స్లోనూ గెలిచిన వ్యక్తి ఎవరైతే ఉంటాడో లాస్ట్ రౌండ్లో తన మీద నువ్వు ఫైట్ చేయాలి అని చెప్తాడు. తన మీద నేను ఫైట్ చేయాలి అనేప్పటికీ కొంచెం భయపడతాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఓడావా గెలిచావా అన్నది కాదు విషయం, నువ్వు ప్రయత్నం అనేది చెయ్యాలి, నువ్వు ఆ ఫీల్డ్లో ఎదుర్కోవడం అనేది నీకు తెలియాలి అని చెప్తాడు. సరే గురువుగారు, మీరు ఎలా చెప్తే అలాగే అని చెప్పేసి గురువుగారి మాటలకు ఎదురు చెప్పకుండా తను భయపడినప్పటికీ మనసులో 1 నిమిషం పాటు మళ్ళీ వెంటనే తేరుకొని ఆ ప్రయత్నం అనేది చేయాలని చెప్పేసి చేస్తాడు. అయితే తన సమయం వస్తుంది, వెళ్తాడు. అక్కడ ఎదుర్కొన్న వ్యక్తి చాలా బాహుబలిలాగా చాలా పెద్ద పర్సనాలిటీతో ఉంటాడు. చూస్తేనేమో తిండి తినక ఇన్ని రోజులు ఇలా ఉండి తను కొంచెం వీక్గా ఉన్నాడు. అయినప్పటికీ కూడా తను ఎక్కడా తగ్గకుండా తను ప్రయత్నం చేశాడు. అయితే ఈ బాహుబలిలా ఉన్న వ్యక్తి మన హీరోని బాగా కొట్టాడు, పడిపోయాడు, లేచాడు, మళ్ళీ కొట్టాడు, పడిపోయాడు. ఇక లాస్ట్కి ఒక గట్టి పంచి తన అటుపక్క ఆపోజిట్ వ్యక్తి తను మొహం మీద పెట్టి కుట్టేటప్పటికి అది కంటికి తగిలిద్ది. ఆ కంటికి తగిలితే తన కన్ను సరిగ్గా కనపడదు. అప్పుడు తనకు భయం వేస్తుంది అనమాట. ఆల్రెడీ ఒక చెయ్యి పోతేనే నేనేం చేయలేకపోతున్నాను, నేను దేనికి పనికిరాను అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఒక కన్ను పోతే నేను ఒక కంటితో చూడాలి, ఇంకొకసారి కొట్టాడంటే ఆ కన్ను కూడా పోతే నేను గుడ్డివాడిని అయిపోతాను, అమ్మో ఇలాంటి సమయంలో మనం ఎదుర్కోవాలన్న ఈ ఆలోచనతో తను ఏం చేస్తాడు, బలంగా ఒక్కసారి ఒక పంచి వేస్తాడు. వేయగానే అవతల బాహుబలిలా ఉన్న ఆ వ్యక్తి డామ్మని కింద పడిపోతాడు. ఏంటి అందరూ ఆడియన్స్ అందరూ కూడా జై హో అని చెప్పేసి గెలిచేసా అని చెప్పి అరుస్తూ ఉంటారు. అతనికి ఆశ్చర్యం, నేను గెలిచానా అనే ఆశ్చర్యంతోనే గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నేను గెలవటం ఏంటి గురువుగారు అని అడుగుతాడు. అప్పుడు ఆ గోడ మీద ఉన్న లెటర్స్ చూడని చెప్పి ఒక సెంటెన్స్ చూపిస్తాడనమాట. అదే మీకు ఈ పిక్చర్లో కనిపిస్తుంది. ఈ వ్యక్తి బ్రూస్లీ. ఆ వ్యక్తి ఏం చెప్పాడో ఇక్కడ చూడండి. I fear not the man who has practiced 10,000 kicks once, but I fear the man who has practiced one kick 10,000 times. ఏ వ్యక్తి అయితే 10,000 కిక్స్ని ఒక్కొక్కసారి ప్రాక్టీస్ చేశాడో అంటే ఆ వ్యక్తికి 10,000 కిక్కులు తెలుసు.
ఆ కిక్స్ ఒక్కొక్కసారి 2 సార్లు ప్రాక్టీస్ చేసి 10,000 నేర్చేసేసుకున్నాడు. టపటపమని నేర్చేసుకున్నాడు. ఇక్కడ ప్రాక్టీస్ ఎక్కువ లేదు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి మాత్రమే నేర్చుకున్నాడు. సో అలాంటి వాడంటే నాకు అస్సలు భయం లేదు. బట్ ఐ ఫియర్ ద మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ వన్ కిక్ 10,000 టైమ్స్. ఒకే కిక్ని 10,000 సార్లు నేర్చుకున్నవాడు ఉంటాడు చూసారా, అతడంటే నాకు భయము అని చెప్పాడనమాట. అంటే ఇక్కడ మీరు చూడండి, ఏ పనైనా సరే ఒకటికి 100 సార్లు చేస్తే ఆ పనిలో మనకి నైపుణ్యం పెరిగిపోతుంది. మనం 10 పనులు చేసినా ఉపయోగం ఉండదు. అదే టైంలో ఒక పని అదొక పని ఒక్కొక్కసారి చేసుకుంటూ 10, 20 పనులు చేసామనుకోండి, ఏ పనిలోనూ మనకి నిపుణత అనేది రాదు. మనకి ఒక పనిని 10 సార్లు చేస్తే ఆ పనిలో పూర్తి నిపుణత వస్తుంది. అదే విషయం ఇప్పుడు మన ఫస్ట్ లెసన్కి మీకు చెప్పటానికి నాకు మనసు రాక నేను ఇక్కడ మీకు ఈ స్టోరీని తీసుకొచ్చి దాన్ని బట్టి మీకు ఫస్ట్ లెసన్ చెప్పాలి అని వచ్చి చెప్తున్నాను. అర్థమైంది ఇక్కడ నేను ఫస్ట్ లెసన్కి మీకు ఇది ఎందుకు చెప్పాను స్టోరీ. సరే, ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. ఏదైనా చూసి ఓకే, ఇక్కడ మీకు నేను ఇంకా లెసన్ టెస్ట్ కంప్లీట్ చేయలేదు చూడండి. అయితే ఇది చదివిన తర్వాత అప్పుడు తనకు అర్థమైంది. అప్పుడు గురువుగారు ఏం చెప్పారు అంటే, బాబు చూసావుగా ఈ 6 నెలల బట్టి నువ్వు ఒకే కిక్ నేర్చుకున్నావు. ఆ కిక్కు నీకు అవసర సమయంలో ఉపయోగపడింది. ఆ ఒక్క కిక్కులో నిన్ను మించినోడు ఎవడు లేడు. అది బ్రూస్లీయే కానీ లేకపోతే ఇంకా అంతకు మించి ఎవరైనా కానీ నీ తర్వాతే. ఎందుకంటే ఒక కిక్కు నువ్వు 6 నెలలు నేర్చుకున్నావంటే నువ్వు అది ఎంత బాగా నేర్చేసుకున్నావో చూసుకో, దాంతోనే నువ్వు గెలిచావు అని చెప్పాడనమాట. మిగిలిన వాళ్ళందరూ చాలా నేర్చేసుకున్నారు, కానీ అందులో ఖచ్చితంగా వాళ్ళు నిష్ణాతులు కాలేదు. నువ్వు ఈ కిక్లో నైపుణ్యత సాధించావు అని చెప్పగానే వెంటనే గురువుగారు కాళ్ళ మీద పడిపోయి, సారీ గురువుగారు, నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఇంకా తను ఇలా ఇంకా ఫీల్ అవుతాడనమాట. ఈ విధంగా ఒకే విషయాన్ని అంత బాగా నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకున్నాం. దాంతోపాటు ఇంకా ఏమన్నా నేర్చుకున్నామా అంటే చూడండి, ఏదైనా చూసి మనలో ప్రేరణ కలిగినప్పుడు ఆ ప్రేరణని నేను సాధించాలి అనే నిశ్చయంగా మార్చుకోవాలి. మనకి ఏదైనా చూసాం, ఇన్స్పైర్ అయ్యాం, మనం అది చూసి చెయ్యాలి అన్న ఫీలింగ్ మనకు వచ్చింది, అప్పుడు దాన్ని మనం దృఢంగా చెయ్యాలని నిశ్చయించేసుకోవాలన్నమాట. ఆ లక్ష్యాన్ని సాధించే దశలో నిన్ను వెనక్కిలాగే ఎన్నో అడ్డంకులను అధిగమించాలి. ఇంట్లో వాళ్ళు వద్దంటారు, లేకపోతే పక్క వాళ్ళు ఎందుకురా అలా చేస్తావంటారు, ఇది నీ వల్ల కాదురా అంటారు. ఎవరు ఎన్ని చెప్పినా మనకు ఒక గోల్ అని పెట్టుకున్నప్పుడు అది మంచిది అని అనుకున్నప్పుడు మనం ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అధిగమించుకోవాలి. నీ లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా ఆగకుండా అలుపు లేకుండా ముందుకు సాగాలి. ఇవాళ వెళ్ళేదో కాస్త మొదలు పెట్టేస్తావు. నేను 10th క్లాసు గ్రేడ్ 1 లేదంటే ఏమంటారు 10కి 10 పాయింట్స్ తెచ్చేసుకోవాలి అనుకుంటావు. నువ్వు అనుకొని ఇవాళ బాగా ప్లాన్ వేసేసి చదివేస్తావు. రేపు చదువుతా ఎల్లుండా ఇప్పటి నుంచే చదవకపోతేలే ఎగ్జామ్ టైంలో చదువుకుంటే సరిపోతుంది. అయినా మనకి 10కి 10 పాయింట్ ఏం చేసుకుంటాం, 9.8 వస్తే చాలదా, 9.9 వస్తే ఇట్లాగా అనేసి మనం అలసిపోయినట్టు ఫీల్ అవుతాం. సో అలాంటి అలుపు లేకుండా నీ లక్ష్యం ఒకటి ఉంది, నువ్వు పెట్టుకున్నావు, దాన్ని రీచ్ అవ్వాలంటే ఎటువంటి అలుపు లేకుండా నువ్వు శ్రమిస్తూనే ఉండాలి. వాళ్ళ కాసేపు పడుకుందాం, ఇంకా టైం ఉంది కదా, లేకపోతే రేపు లెగిసి చేద్దాము, ఎల్లుండి నుంచి మొదలు పెడదాం, ఇలాంటి ఆలోచనలు మీరు రానియకూడదు. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. నీకు టైం దొరికినప్పుడల్లా నువ్వు చదువు మీద పెట్టుకొని నీకు చదివే లక్ష్యంగా ఉన్నావు అనుకో, నీకు 10కి 10 పాయింట్ రావటం అనేది చాలా సులభమైన విషయం అనమాట. నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే ప్రతి పనిని త్రికరణ శుద్ధిగా చేయాలి. నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నీకు ఉపయోగపడే ప్రతి పనిని కూడా ఎలా చేయాలి, త్రికరణ శుద్ధిగా చేయాలి. మనసు పూర్తిగా నిన్ను ఎవరో చేయమని బలవంతం చేయటం వల్ల మీ టీచర్స్ చెప్పారనో అమ్మా నాన్న చెప్పారనో కాదు, ఈ పని చెయ్యాలి అని నువ్వు పూర్తిగా అనుకొని నీ మనస్ఫూర్తిగా చక్కగా నువ్వు అందులో ఇన్వాల్వ్ అయిపోయి చేయాలి. నీలో ఉన్న భయాలు నీ శక్తిని పైకి రానియవు. నిన్ను వెనక్కి లాగే భయాలను కాలుతో తొక్కుకుంటూ ముందుకు సాగాలి. నీలో ఉన్న భయాలు నీ శక్తిని పైకి రానియవు. నేను వెనక్కి లాగే భయాలను కాలుతో తొక్కుకుంటూ ముందుకు సాగాలి. నీలో శక్తి ఉంది, కానీ భయం అనే దానివల్ల నువ్వు ఆ శక్తిని అణగదొక్కుంటున్నావు. సో అలాంటి భయం అనేది నీ దగ్గరికి రానియకుండా శక్తిని బయటికి తీసుకొచ్చుకో అంటున్నారు. చూడండి, భయం అనేది ముందు రానియకూడదు. నేను చేయగలనా, నేను చేయలేనా అనే భయం వస్తే మనం ఏది చేయలేం. చూడండి స్టూడెంట్స్, నేను లాక్డౌన్ స్టార్ట్ అయ్యాక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను.
నా ప్రయత్నం చేశాను. నేను ఎంతో కొంతమంది వరకు యోగా నేర్పించాను. ఇప్పుడు మీకు 10th క్లాస్ వాళ్ళకు వీడియోస్ చేస్తున్నాను. DD8లో నేను చెప్పగలనా అని నేను భయపడి ఒక నిమిషం ఆలోచించాను. మా సార్ ఏం చెప్పారమ్మా, భయపడితే ముందుకెళ్ళలేవన్నారు. సో నేను ఇంకా భయపడకుండా వచ్చి క్లాస్ చెప్పగలుగుతున్నా. నా వల్ల ఎంతో కొంతమందికి ఉపయోగం అనేది జరుగుతుందనే తృప్తి నాకుంది. సో ఏంటంటే భయపడ్డాను అనుకో, ఇవాళ రోజున మీ అందరికీ నేను ఎవరో తెలియదు. సో నాకు ఒక గుర్తింపు వస్తుంది, మీకు నా వల్ల ఎంతో కొంత ప్రయోజనం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అందుకని భయం అనేది మనం రానియకూడదు. నీ సమస్త శక్తులను ఒకే లక్ష్యంపై పెట్టి పనిచేస్తే విజయం నీ బానిస అవుతుంది. ఇక్కడ మనకి 7 బాల్స్ బెలూన్స్ ఉన్నాయి. అన్నిటి మీద మన దృష్టి ఉండకూడదు. మన లక్ష్యం దేని మీద అయితే ఉందో దాని మీదే పూర్తి శక్తి అంతా కూడా మనం పెట్టి చేస్తే అప్పుడు మన విజయం అనేది మన బానిస అవుతుంది. మీకు ఇక్కడ మనకి అర్జునుడు చిలక కన్నును మాత్రమే, పక్షి కన్నును మాత్రమే చూసినట్టు మన లక్ష్యము అదే కనిపించాలి. మన టార్గెట్ ఏదైతే ఉందో అదే కనిపించాలి. దాని సరౌండింగ్స్ ఉన్న చెట్టు మీద ఆకులు, ఆ మధ్యలో ఉన్న పక్షి, తర్వాత దాని కన్ను, అది కాదు మనకు కనిపించాల్సింది. మనకి కన్నుని కొట్టమన్నాడు కాబట్టి కన్నే కనిపించాలి. ఆ విధంగా మన లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద మనం పూర్తిగా శక్తిని పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో యూ కెన్ డూ ఇట్. మీరు చేయగలరు. 10కి 10 పాయింట్స్ తెచ్చుకోగలరు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. సో మీరు ప్రాక్టీస్ చేయండి, ఇప్పటి నుంచి చదువుకోండి, చక్కగా ఒక ప్లాన్ వేసుకొని మీకు మీరు అనుకున్న విజయం సాధిస్తారు. ఇదంతా కూడా మీరు విసుగు చెందకుండా ఉండాలనే కాన్సెప్ట్తో నేను అక్కడ DD8 కోసం ప్రిపేర్ చేశాను. దాన్ని మళ్ళీ మీకు చెప్పాను. ఇప్పుడు మనం మన వర్క్షీట్లోకి వెళ్ళిపోదాం. ఇదంతా మనకి ఈజీయే. చూడండి, వాట్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ ఇండస్. ఇంకా మన సింధు నది యొక్క ఉపనదులు ఏవి? క్వశ్చన్ తెలుగులో. రివర్ ఇండస్ హ్యాజ్ 5 ట్రిబ్యూటరీస్. ఎన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి అనుకున్నాం రివర్ ఇండస్కి? 5. దే ఆర్ జీలం, చీనాబ్, రావి, బియస్, సట్లజ్. ఈ 5 ఉపనదులు అనేవి మనకి సింధు నది యొక్క ఉపనదులు. చూడండి, సింధు నది ఉపనదులు చూడండి. ఇది సింధు నది. మనకి గంగా సింధు మైదానంలో ఈ సింధు నది అనేది భారతదేశానికి పశ్చిమంగా ఉంది. ఈ టిబెట్లో మానస సరోవరం వద్ద పుట్టి పశ్చిమం వైపు అది ప్రవహిస్తూ దాని 5 ఉపనదులు కూడా దానిలో కలుస్తున్నాయి. చూడండి, ఇక్కడికి వచ్చి మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్, నేమ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏది? అనైముడి ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. మన దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏదని అడుగుతున్నాడు. ఏంటిది అది? హైయెస్ట్ పీక్ అంటే దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అనైముడి. దాని హైట్ ఎంత? 2695 మీటర్స్. ఇట్ ఈజ్ అన్ అన్నామలై హిల్స్ విత్ ద హైట్ ఆఫ్ 2695 మీటర్స్. నెక్స్ట్, అదే మనకి తెలుగులో చూడండి. దక్షిణ భారతదేశం ఎత్తైన శిఖరం ఏది? దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అనైముడి. ఇది అన్నామలై కొండలలో 2695 మీటర్ల ఎత్తుతో ఉంది. అంటే ఇది మనకి ఇక్కడ పశ్చిమ కనుమల్లో ఉంటుంది అన్నమాట. సో నోట్ చేసుకున్నారు కదా. మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇది మనకి అనైముడి పీక్ అనమాట. అంటే అనైముడి శిఖరము పశ్చిమ కనుమల్లో ఉంది. నెక్స్ట్, వాట్ ఈజ్ పెర్నియల్ రివర్? పెర్నియల్ రివర్ అంటే ఏంటి? ఎప్పుడు కూడా వాటర్ త్రూ అవుట్ ద ఇయర్ ఫ్లోయింగ్ ద వాటర్ సంవత్సరం మొత్తం ఫ్లో అవుతుంటే దాన్ని పెర్నియల్ రివర్ అంటారు. ఏ రివర్ విచ్ ఈజ్ ఫ్లోయింగ్ వాటర్ త్రూ అవుట్ ద ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ గంగా నది సంవత్సరం మొత్తము కూడా ప్రవహిస్తూనే ఉంటుంది, పొర్లుతూనే ఉంటుంది. ఎందుకు అంటే నదులు కదా ఇవి. హిమాలయాల్లో ఉన్న మంచు కరిగి నీరుగా ప్రవహించి, సో ఇక్కడ మనకి ఇవి నిరంతరం నీరు వస్తూనే ఉంటుందన్నమాట. జీవనది అంటే ఏమిటి? ఏడాది పొడవునా నీరు ప్రవహించే నది జీవనది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గంగా అన్నాడు. నెక్స్ట్, నేమ్ ద సదరన్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్. ఇక్కడ మనకి హిమాలయ రేంజెస్ అనేవి 3 ఉన్నాయి. ఉత్తరాన ఉన్నది అంటే నార్త్ సైడ్ ఉన్నది ఏమంటారు? మనకి హిమాద్రి అంటారు. మిడిల్లో ఉంది హిమాచల్ అంటారు. అదేవిధంగా దక్షిణాన ఉన్నదాన్ని ఏమంటారు? శివాలిక్ శ్రేణి అంటారు. ఇక్కడ మనకి హిమాలయాల యొక్క దక్షిణ శ్రేణి పేరు ఏమిటి అంటే శివాలిక్ శ్రేణి. సదరన్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్, శివాలిక్ రేంజ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా? మనకి ఈ లాంగెస్ట్ కెనాల్ ఏదని అడుగుతున్నాడు ఇండియాలో.
మీకు అందరికీ తెలుసు, మనము చెప్పుకున్నాం లూని నది దగ్గరలో మనకి రాజస్థాన్లో సహారా ఎడారిలో ఒక కెనాల్ ఉంది. అదే మన భారతదేశంలో లాంగెస్ట్ రివర్. దాని వలన మన సహారా ఎడారి సరౌండింగ్స్ కొంతవరకు పంటలు పండడానికి అనేది అవకాశం ఏదన్నా ఉంది అంటే అది ఈ రివర్ వల్లనే అని మనం అనుకున్నాం. ఏది రివర్ కాదు, కెనాల్, కాలువ. భారతదేశంలో పొడవైన కాలువ ఏది? ఏంటిది ఎంతకీ కాలువ? ఇందిరాగాంధీ కెనాల్. ఇందిరాగాంధీ కెనాల్, ఇందిరాగాంధీ కాలువ. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ? దక్కన్ ప్లాట్యూ యొక్క దక్కన పీఠభూమి యొక్క షేప్ ఏంటి? ఇదంతా చాలా ఈజీగా టీచర్. అవును, మీ అందరికీ తెలిసిందే. చూడండి, ట్రయాంగులర్ షేప్. పైన మనకి హిమాలయ పర్వతాలు, మధ్యలో గంగా సింధు మైదానం, తర్వాత ఉన్నత పీఠభూమి పోగా మిగిలింది దక్కన ప్లాట్యూ. ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, త్రిభుజాకారం షేప్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం 2 మార్క్స్ క్వశ్చన్ లాగా చూద్దాం. వై డూ వీ యూజ్ ద టర్మ్ ఇండియన్ పెనన్సులా? ఇండియన్ పెనన్సులా అనే పదాన్ని మనం ఎందుకు తరచుగా వాడుతున్నాము? అసలు పెనన్సులా అంటే ఏంటి? దానికి ఇండియన్ పెనన్సులా అనే మాటను ఎందుకు వాడాల్సి వచ్చింది అని ఇక్కడ అడుగుతున్నాడు. చూడండి, పెనన్సులా ఈజ్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ 3 sides సరౌండెడ్ బై వాటర్. పెనన్సులా అంటే ఒక భాగము, ల్యాండ్ భాగానికి 3 వైపులా నీళ్లు ఉంటే దాన్ని పెనన్సులా అంటారు. ఇండియా ఈజ్ సరౌండెడ్ బై ద సీ ఆన్ 3 sides. ఇండియాకి కూడా మనకి 3 వైపులా నీరు ఉంది. ఇన్ ద ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, ఇన్ ద వెస్ట్ అరేబియన్ సీ అండ్ ఇన్ ద సౌత్ ఇండియన్ ఓషన్. చూడండి, ఈ విధంగా 3 వైపులా ఈస్ట్ను బే ఆఫ్ బెంగాల్ ఉంది, వెస్ట్ అరేబియన్ సీ ఉంది, అదేవిధంగా సౌత్న ఇండియన్ ఓషన్ ఉంది. సో ఈ విధంగా 3 వైపులా ఉండటం వలన మనము ఇండియాని పెనన్సులా అని పిలుస్తున్నాం. దట్స్ వై వీ ఆఫెన్ యూజ్ ద టర్మ్ ఇండియన్ పెనన్సులా. ఆ కారణం చేతనే మనం ఇండియాని ఇండియన్ పెనన్సులా అని పిలుస్తున్నాము. అంటే ఇంతకీ ఇండియన్ పెనన్సులా అంటే ఏంటన్నా? భారతదేశ ద్వీపకల్పము. భారతదేశాన్ని ద్వీపకల్పం అని ఎందుకు అంటున్నాము అంటే, చూడండి, భారతదేశానికి 3 వైపులా నీరు ఉంది కాబట్టి 3 వైపులా నీరు ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటాము. మన భారతదేశానికి తూర్పున బంగాళాఖాతము, పడమర అరేబియా సముద్రము మరియు దక్షిణం వైపున హిందూ మహాసముద్రం ఉన్నాయి. అందువలన 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉన్న భూభాగాన్ని ద్వీపకల్పం అంటారు. భారతదేశానికి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి భారతదేశ ద్వీపకల్పం అన్న పదాన్ని మనం తరచుగా ఉపయోగిస్తాము. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు DD8 కాదు కదా, ఫోన్లోనే కాబట్టి స్లైడ్స్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి. మనం త్వరగా ఈ లెసన్ అనేది చూద్దాం. చూడండి, ఇది మీకు ద్వీపకల్పము అనేది ఇక్కడ మీకు ఇండియన్ పెనన్సులా అనేది మీకు చూపించారు. 3 వైపులా వాటర్ ఉన్నాయి. బే ఆఫ్ బెంగాల్ ఈస్ట్ సైడ్, అరేబియన్ సీ వెస్ట్ సైడ్, అదేవిధంగా సౌత్ సైడ్ ఏముంది? ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంది. రైట్ అబౌట్ ఇందిరా పాయింట్. ఇక్కడ ఇందిరా పాయింట్ గురించి రాయండి అంటున్నాడు. ఇందిరా పాయింట్ ఈజ్ ద సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఇందిరా పాయింట్ అనేది సదరన్ మోస్ట్ పాయింట్ అనేసి, అంటే దక్షిణపు అంచని. ఇట్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ ద గ్రేట్ నికోబార్. ఇది ఎక్కడుంది? గ్రేట్ నికోబార్లో ఉంది. ఇట్ వాజ్ ఫార్మర్లీ నోన్ యాజ్ ఏమన్నాడు? పిగ్మిలియన్ పాయింట్. ఇట్ వాజ్ రీనేమ్డ్ ఆన్ హానర్ ఆఫ్ ఇందిరాగాంధీ ఆన్ 22/11/1985. ఇట్ వాజ్ సబ్మెర్జ్డ్ డ్యూరింగ్ ద 2004 సునామీ. చూడండి, ఇందిరా పాయింట్ ఈజ్ ద సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. మనకి ఇందిరా పాయింట్ అనేది భారతదేశానికి పూర్తిగా దక్షిణంగా ఉంది. మనం తెలుగులో కూడా చూసేయండి, అయిపోతుంది. నెక్స్ట్, ఇట్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ ద గ్రేట్ నికోబార్. ఎక్కడుంది ఇది? గ్రేట్ నికోబార్లో ఉంది. ఇట్ వాజ్ ఫార్మర్లీ నోన్ యాజ్ పిగ్మిలియన్ పాయింట్. ఇది మన అందరికీ తెలుసు. గతంలో దీన్ని ఏమనేవాళ్ళు అంటే పిగ్మిలియన్ పాయింట్ అని పిలిచేవాళ్ళు. ఇట్ వాజ్ రీనేమ్డ్ ఇన్ హానర్ ఆఫ్ ఇందిరాగాంధీ ఆన్ 22/11/1985. ఇది ఏమైందంట? ఆవిడ మన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, ఆవిడకి గౌరవంగా ఉండాలని ఆవిడ పేరు పెట్టి గౌరవార్థం ఆవిడకి ఒక
మనకి డిగ్నిటీ కోసం ఏమంటారు, ఆవిడ్ని గౌరవిస్తూ ఆవిడ నేమ్ దీనికి పెట్టాలని చెప్పేసి ఈ పిగ్మీలియన్ పాయింట్కి ఇందిరా పాయింట్ అని చెప్పేసి పేరు పెట్టారనమాట, ఆవిడ నేమ్కి గుర్తుకుండిపోవటం కోసం. ఇట్ వాజ్ సబ్మెర్జ్డ్ డ్యూరింగ్ ద 2004 సునామీ. ఇది 2004 సునామీ సమయంలో మునిగిపోయింది. మనం చెప్పుకున్నాం 2004లో సునామీ వచ్చిందని చెప్పి. ఆ సునామీ వచ్చినప్పుడు ఎక్కువగా మనకి బంగాళాఖాతంలోనే వచ్చింది కాబట్టి అది మునిగిపోయిందన్నమాట. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది మనకి ఇందిరా పాయింట్. ఇది చివరి వరకు ఎందుకు వచ్చేసిందంటే సునామీ వచ్చి వాటర్ అనేది బంగాళాఖాతం వైపుకి వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఇది మునిగిపోవటం అనేది జరిగింది. నెక్స్ట్, రైట్ అబౌట్ ఐలాండ్స్ ఇన్ ఇండియా. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ స్ట్రెచ్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. రైట్ అబౌట్ ఐలాండ్స్ అన్నాడు కాబట్టి ఐలాండ్స్ గురించి వ్రాయండి. ఇదే మాట తెలుగులో ఉంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ స్ట్రెచ్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. మనకి భారతదేశంలో 2 రకాల దీవులు ఉన్నాయి. ఒకటి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, రెండోది లక్షద్వీప్. లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ ఇన్ ద అరేబియన్ సీ. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏమో మనకి బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయి అంటున్నాడు, అంటే బంగాళాఖాతంలో ఉన్నాయి అండమాన్ నికోబార్ దీవులు. అదేవిధంగా లక్షద్వీప్లు వచ్చేటప్పటికి మనకి అరేబియా సముద్రంలో ఉన్నాయి. లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ ఆఫ్ కోరల్ ఆరిజన్. లక్షద్వీప్ ఐలాండ్స్ ఎలా పుట్టినాయి అని మనం అనుకున్నాము. లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి ప్రవాళ బిత్తికల నుండి పుట్టాయి. కోరల్ రీఫ్స్ మనకి సముద్ర జీవులు ఏవైతే ఉంటాయో ఆ జంతువుల జీవుల యొక్క కళేబరాల నిక్షేపాల వలన ఏర్పడినవే మనము కోరల్ రిప్స్ అనుకున్నాం. ఆ విధంగా లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి కోరల్ రిప్స్ నుంచి పుట్టినాయి. మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎలా పుట్టినాయి? ఇన్ అండమాన్ అండ్ నికోబార్ నార్కండం అండ్ బారన్ ఆర్ వాల్కెనో ఆరిజన్. అండమాన్ నికోబార్ దీవులలో ఉన్న నార్కండం బారన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయంట. అయితే ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఎలా పుట్టినాయి అంటే మనం ఏం చెప్తాము అంటే అవన్నీ ఆర్కన్యోమ మయన్మార్లోని ఆర్కన్యోమ పర్వతాలు సముద్రంలో మునిగిపోగా పైకి తేలిన శిఖరం ఏదైతే ఉంటుందో పర్వత శిఖరం, ఆ పర్వత శిఖరాలే ఈ అండమాన్ నికోబార్ దీవులు అన్నారు. ఇవి నార్కండం బారెన్ అనే అగ్నిపర్వత దీవులు కూడా ఇందులో ఉన్నాయి. అంటే అగ్నిపర్వత దీవుల వల్ల ఇవి ఏర్పడ్డాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఈయన లక్షద్వీప్ ఐలాండ్స్ టోటల్ జియోగ్రాఫిక్ ఏరియా ఈజ్ 32 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ లక్షద్వీపులు ఎంతవరకు విస్తరించి ఉన్నాయని చెప్పాడంటే మొత్తం లక్షద్వీపుల యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. చూడండి, ఇవి ఇండియా హ్యాజ్ ఎ వాస్ట్ మెయిన్ ల్యాండ్. బిసైడ్స్ దిస్ ద కంట్రీ హ్యాజ్ ఆల్సో 2 గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్, ద లక్షద్వీప్ ఐలాండ్స్, ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇవి మనకి అండమాన్ ఐలాండ్స్, నికోబార్ ఐలాండ్స్. చూడండి పిక్చర్స్, ఓకేనా? ఓకే, మీరు చక్కగా స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి నాన్న. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ద ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ హ్యావ్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఇలిస్ట్రేట్ విత్ యువర్ రీజన్స్. నీ రీజన్స్ నువ్వు ఏకీభవిస్తున్నావా, దానికి కారణాలు చెప్పు అని అంటున్నాడు. అంటే ద ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఆర్ ఫెర్టైల్ అండ్ ఎక్సలెంట్ ఫర్ ఫార్మింగ్. దేనికంట అవి చాలా ప్లెయిన్స్ అనేవి, అంటే గంగా సింధు మైదానం అనేది చాలా ఫెర్టైల్ అంటే సారవంతమైంది, అండ్ ఎక్సలెంట్ ఫర్ ఫార్మింగ్ వ్యవసాయం చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఇట్ మేక్స్ హెవెన్ ఫర్ ఫార్మర్స్ టు గ్రో వీట్ అండ్ రైస్. అది స్వర్గసీమలాగా, రైతుల యొక్క స్వర్గసీమలాగా చేస్తుందన్నమాట. ఎందుకంటే అక్కడ రైతులకి బాగా పంట పండుతాయండి. ఏది గోధుమ, వరి అనే పంటలు బాగా పండి రైతులకి అది స్వర్గసీమలాగా ఉంటుంది. వాటర్ డ్వెల్లింగ్ ఫెసిలిటీస్ ఆర్ మోర్ కంఫర్టబుల్ హియర్. ఇక్కడ సాగునీటికి కానీ ఇవేమంటారు, మనకి నీరు అనేది బాగా సమృద్ధిగా దొరకటం వల్ల ఇక్కడ చాలా కంఫర్ట్గా ప్రజలు నివసించగలుగుతున్నారు. దే జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఎక్కడైతే నీరు ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి అక్కడ ఏమవుతుంది, ఎక్కువ మంది పీపుల్ నివసించడానికి అవకాశం ఉంటుంది. గంగా సింధు నది మైదానంలో
జనసాంద్రత ఎక్కువ, కారణాలు తెలపండి అన్నాడు. గంగా సింధు నది మైదానంలోని ఒండ్రు నేలలు చాలా సారవంతమైనవి కావున ఇక్కడ పంటలు అధిక దిగుబడిని ఇస్తాయి. అన్ని కాలాల్లో నీరు సమృద్ధిగా దొరకటం వల్ల వ్యవసాయానికి ఈ ప్రాంతం బాగా అనుకూలంగా ఉంటుంది. కావున ఇక్కడ ప్రజలు ఎక్కువగా జీవిస్తారు. మనం చెప్పుకున్నాం. సో నదీ తీర ప్రాంతాల్లోనే నాగరికత అభివృద్ధి చెందుతాయి. మీకు నదీ తీర ప్రాంతాల్లో నాగరికతలు అభివృద్ధి చెందటం అనే విషయాన్ని చూస్తే ఏమన్నా గుర్తొచ్చిందా? ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే మనకి సింధు నది తీరంలోనే సింధు నాగరికత పుట్టింది. ఆర్య నాగరికత గంగా నది తీరంలోనే వచ్చింది. అంటే నదీ తీర ప్రాంతాల్లో నాగరికత అనేది అభివృద్ధి చెందుతుంది. ఎందుకు? వాటర్ ఉంటే ఆ సరౌండింగ్స్కి వచ్చి వాళ్ళు సెటిల్ అవుతారనమాట ప్రజలు. అందుకని నాగరికతలు అనేవి ఆ నదీ తీర ప్రాంతాలలో అభివృద్ధి చెందుతాయి. పరిశ్రమలకు అధిక మొత్తంలో నీరు అవసరం. ఈ ప్రాంతంలో నీరు సమృద్ధిగా దొరకటం వల్ల ఇక్కడ అనేక పరిశ్రమలు స్థాపించడానికి వీలయ్యింది. పరిశ్రమలకు ఏం కావాలి? ఫ్యాక్టరీలు బాగా డెవలప్ అవ్వాలంటే కొన్ని ఫ్యాక్టరీలు ఎక్కువ వాటర్ ఉండాలి. ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి. ఆ విధంగా ఫ్యాక్టరీలు వస్తే ఏమవుతాయి? పట్టణాలు కూడా అభివృద్ధి చెందుతాయి. పట్టణాలు అభివృద్ధి చెంది ఫ్యాక్టరీలు వస్తే ఏమవుతుంది? ఉపాధి పెరుగుతుంది, విద్య పెరుగుతుంది, వ్యాపారం, ఇలా ప్రజలందరూ కూడా పట్టణాలకు రావటం వల్ల జనసాంద్రత పెరుగుతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇదంతా మీరు తెలుగు వాళ్ళు ఓన్గా ఎన్నైనా రాయొచ్చు. ఇంగ్లీష్ వాళ్ళకి ఏంటంటే లిమిట్గా కొన్ని పాయింట్స్, వాళ్ళు మనకి ఇంగ్లీష్ని ఎక్కువగా రాయలేరు కాబట్టి, ఒక రాయగలిగితే సంతోషం, రాయలేరు కాబట్టి షార్ట్ చేసి ఆన్సర్స్ చిన్నగా ఇస్తున్నాం అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది మన గంగా సింధు మైదానం. హౌ ద హిమాలయాస్ వర్ ఫార్మ్డ్. హిమాలయాస్ ఎలా ఫామ్ అయ్యాయి? ఓవర్ 200 మిలియన్ ఇయర్స్ ఎగో గోండ్వానా ల్యాండ్ స్ప్లిట్ ఇంటూ 2 పీసెస్. ఆ గోండ్వానా ల్యాండ్ అనేది 2 పీసెస్గా స్ప్లిట్ అయ్యి అండ్ ద పెనిన్సులర్ ఇండియన్ ప్లాట్ మూవ్డ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. అంటే ఆ పెనిన్సులర్ ప్లాట్ అనేది మన భారతదేశపు యొక్క దక్కన పీఠభూమి, ద్వీపకల్ప పీఠభూమి ముక్కు ఉంది కదా, అది కొంచెం మూవ్ అయ్యి నార్త్ ఈస్ట్ వైపుకి, ఈశాన్యం వైపు కదలటం వల్ల ద మచ్ లార్జ్ యూరేషియన్ ప్లాట్, అది వెళ్ళి దేనికి గుద్దిందంట? యూరేషియన్ ప్లాట్కి దాన్ని ఢీకొందంట. ఓవింగ్ టు ద కొలీజియం అండ్ ఇమ్మెన్స్ కంప్రెషన్ ఫోర్స్ మౌంటైన్స్ ఇవాల్వ్డ్ త్రూ ఏ ఫోల్డింగ్ ప్రాసెస్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఇలా ఢీకొట్టడం వల్ల, ఆ తీవ్ర ఒత్తిడి వల్ల ఈ లక్షల సంవత్సరాల క్రమంలో ఏమైంది? ముడతలు పడే ఒక పర్వతాలు ఫామ్ అయింది. ద ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ద హిమాలయాస్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్. ఈ ప్రజెంట్ హిమాలయాలు ఉన్న అదేంటనేది ప్రాసెస్ అనేది ఏంటి? ఈ విధంగా జరిగిందని చెప్తున్నాడు. అవి రెండు కూడా ఏవైతే ఉన్నాయో ఈ చూడండి, భారతదేశ ద్వీపకల్ప ఫలకము వచ్చేసేసి యురేషియా ఫలకానికి ఢీకొనటంతో గోండ్వానా అవి అక్కడ ముడతలుగా ల్యాండ్ ఫామ్ అయ్యి లక్షల సంవత్సరాల క్రమంలో అవి పర్వతాలుగా ఫామ్ అయినాయి. మనం ప్రజెంట్ చూస్తున్న హిమాలయాలు ఆ విధంగా ఫామ్ అయినాయి అని చెప్తున్నాడు. ప్రపంచ భూభాగం హిమాలయాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? ప్రపంచ భూభాగం అంతా 2 ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడ్డాయి. అవి అంగారా భూమి, దాన్ని లారేషియా అంటారు. రెండోది గోండ్వానా భూమి. భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగంలో ఉంది. 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి చాలా పెద్దదైన యురేషియా ఫలకంతో ఢీకొట్టింది. అలా ఢీకొట్టడం వల్ల, తీవ్ర ఒత్తిడి వల్ల, లక్షల సంవత్సరాల క్రమంలో ముడతపడే ప్రక్రియ వల్ల ఈ పర్వతాలు ఏర్పడినాయి. అది మీకు ఇది ఇంకా క్లారిటీగా అర్థం కావటం కోసం చూడండి. ఎలా అంటే ఇది మన గోండ్వానా భూమి అనమాట, భారతదేశం. అది యురేషియా ఫలకంతో, ఈ ఫలకం వచ్చి ఆ యురేషియా ఫలకంతో ఢీకొట్టడం వల్ల అలా ముడతలుగా ఉండే పర్వతాలలాగా ఎలా ల్యాండ్ పైకి వస్తుందో చూడండి. ఈ విధంగా మీరు చూసినట్టయితే ఇదిగో ఈ ప్రాంతంలో ఆ ల్యాండ్ అనేది పైకి వస్తుంది కదా, ఆ విధంగా అక్కడ మనకి ముడత పర్వతాలు అనేవి ఏర్పడినవి. స్టూడెంట్స్ నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ ఈ ప్రశ్న దగ్గర మీ అందరికీ చాలామంది సందేహాలు చూశాను నేను కామెంట్స్ని. ఏమి లేదమ్మా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది లిమిట్గా ఉంటే వాళ్ళు కొంచెం ఇంగ్లీష్ని ఫామ్ చేసుకొని రాసుకోలేకపోయినా కనీసం ఇంతవరకన్నా బై హార్ట్ చేస్తారని లిమిట్గా ఇస్తాము. తెలుగు మీడియంకి వచ్చేటప్పటికి చూడండి నెక్స్ట్ స్లైడు.
ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంది. సో దీన్నంతా నేను టైప్ చేయకుండా ఇదేదో మ్యాటర్ బాగానే ఉంది, ఏముందిలే ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుగు వాళ్ళు ఇందులో ఈ 8 4 రాసినా 5 రాసినా మార్కులు పడతాయి. చదవడానికి మీకు అయినా వాళ్ళకైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, మీరు కనుక రాసుకోగలిగితే దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి రాసుకోవచ్చు. లేదు అంటే మీరు ఆ 4 పాయింట్లు బై హార్ట్ చేయండి చాలు. ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ని కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. సో నిదానంగా మీరు బై హార్ట్ చేయకుండా అవగాహనతో అర్థం చేసుకొని రాయడానికి ట్రై చేద్దురు. కానీ తెలుగు మీడియం అనుకోండి, వీళ్ళు ఒకసారి చదివి వాళ్ళు ఓన్గా రాసేస్తారు కదా, అందుకని ఇక్కడ కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ బాగుంది కదా అని ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే, అంతకు మించి వేరే ఏం కాదు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ చూద్దాం. కాంట్రాస్ట్ ద రిలీఫ్ ఆఫ్ ద హిమాలయన్ రీజియన్ విత్ దట్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. ద హిమాలయన్ రీజియన్, ఇక్కడ మనకి పెనిన్సులర్ ప్లాట్యూ రీజన్కి హిమాలయన్ రీజన్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, పోలికలు చెప్పమని అడుగుతున్నాడు. The Himalayan region has 3 parallel ranges like Himadri, హిమాచల్ అండ్ శివాలిక. ఇక్కడ 3 ఉన్నాయి మనకి తెలుసు. పైన ఉన్నత హిమాలయాల్ని హిమాద్రి అంటారు, మధ్యలో ఉన్న నిమ్న హిమాలయాల్ని హిమాచల్ అంటారు, మూడోది శివాలిక్ అని. ద పెనిన్సులర్ ప్లాట్యూ హ్యాజ్ టూ డివిజన్స్. మనకు తెలుసు 2 డివిజన్స్ అని చెప్పి. అవి ఒకటి మాల్వా ప్లాట్యూ, రెండోది డక్కన్ ప్లాట్యూ. అదేవిధంగా ఇక్కడ రివర్స్ ఇన్ దిస్ రీజన్ ఆర్ పెర్నియల్. ఇక్కడ నదులు జీవనదులు, మనకు ఆ విషయం బాగా తెలుసు, ఇప్పుడు దాకా చెప్పుకునే ఉన్నాం. ద రివర్స్ ఇన్ దిస్ రీజన్ ఆర్ నాట్ పెర్నియల్. ఇక్కడ జీవనదులు కావు, ఇక్కడ వర్షాధారంగా ఉంటాయి నదులు. ఇప్పుడు మనకి వర్షాలు బాగా పడినాయి, మన కృష్ణా నదికి వరద వచ్చేసి మొన్న జనాల్ని వరద బాధితులు అని చెప్పేసి తీసుకొచ్చేసి స్కూళ్ళల్లో కూడా ఉంచారు. అయితే ఈ వరదలు మళ్ళీ మనకి ఎండలు వచ్చినప్పుడు, లేకపోతే కొన్ని రోజులు పోతే శీతాకాలం వస్తుంది కదా, వింటర్ సీజను, అప్పుడు వర్షాలు పడకపోతే ఉండవు, నదిలో నీరు అనేది ఉండదు. ఎండాకాలం వస్తే తగ్గిపోతుంది మళ్ళీ వింటర్ రైనీ సీజన్ వచ్చే లోపల. అంటే మనకి వర్షాలు బాగా ఎక్కువ పడి పైనుంచి వచ్చే నీరుని బట్టే మనకి ఈ నదుల్లో నీరు ఉంటుంది, ఫ్లో అవుతూ ఉంటాయి. కానీ మనకి గంగా, యమున, గంగా, సింధు, బ్రహ్మపుత్ర ఈ నదులు ఏంటి, హిమానీ నదాలు. ఇవి జీవనదులు, అవి నిరంతరం కూడా ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. కారాకోరం, మిష్మీ హిల్స్, హిందూ కుష్ అండ్ పూర్వాంచల్ రేంజెస్ ఆర్ ఫౌండ్ హియర్. మనం ఇక్కడ ఏమేం పర్వతాలను చూడొచ్చు అంటున్నాడు. కారాకోరం పర్వత శ్రేణులు, మిష్మీ హిల్స్, హిందూ కుష్ అండ్ పూర్వాంచల్ రేంజెస్ ఆర్ ఫౌండ్ హియర్. మరి ఇక్కడ ఏమున్నాయంట, వింధ్య, సాత్పూరా, వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్, నీలగిరి హిల్స్ ఆర్ ఫౌండ్ హియర్. మనం ఇక్కడ వెస్టర్న్, ఈస్టర్న్ ఘాట్స్, నీలగిరి అంటే పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఇవన్నీ కూడా నీలగిరి పర్వతాలు, వింధ్య, సాత్పురా పర్వతాలన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఎవరెస్ట్, K2, కాంచనగంగా ఆర్ మేజర్ మౌంటైన్స్ పీక్స్ ఆఫ్ దిస్ రీజన్. అక్కడ మనం హైయెస్ట్ పీక్స్గా హిమాలయాల్లో ఎవరెస్ట్ చెప్పుకుంటాం, K2 చెప్పుకుంటాం, కాంచనగంగా, అవి మేజర్ హైయెస్ట్ పీక్స్. అయితే చూడండి, అవన్నీ కూడా ప్రపంచంలో హైయెస్ట్ పీక్స్ అనమాట, 1, 2, 3 ప్లేసుల్లో ఉన్నాయి. అనైముడి, దొడబెట్ట ఆర్ ద ఇంపార్టెంట్ పీక్స్ ఆఫ్ ద రీజియన్. మీ అందరికీ తెలుసు, అనైముడి దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియా. వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా అంటే మనం చెప్పుకుందాం ఇందాక అనైముడి అని. మరి వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరీస్. నీలగిరీస్లో హైయెస్ట్ పీక్ అంటే దొడబెట్ట. మీరు ఇక్కడ చూడండి అమ్మా, అనైముడి, దొడబెట్ట ఈ 2 వేరు. అనైముడి వచ్చేటప్పటికి సౌత్ ఇండియా, ఇది వచ్చి నీలగిరీస్. ఇది ఇక్కడ ఉన్నాయి కదా నీలగిరి హిల్స్, నీలగిరి హిల్స్లో హైయెస్ట్ అనమాట. ఆర్ ద ఇంపార్టెంట్ అండ్ పీక్స్ ఆఫ్ దిస్ రీజియన్. అది ఇంకా మీకు చూడండి అమ్మా, ఇక్కడ తెలుగు మీకు నేను చెప్పేటప్పుడే వినేసేయండి, ఇదేం కాదు, ఈజీగానే రాసేయచ్చు. హిమాలయ ప్రాంత భౌగోళిక పరిస్థితుల్లో ద్వీపకల్ప పీఠభూమిని పోల్చండి. హిమాలయ ప్రాంత భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ద్వీపకల్ప ప్రాంత పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు పోల్చండి అంటున్నాడు. చూడండి, హిమాలయ ప్రాంతం భారతదేశం ఉత్తరాన హిమాలయాలు పడమర నుంచి తూర్పుకున్నాయి, మనకు తెలిసిందే కదా, ఒక చాపం వలె విస్తరించి ఉన్నాయి. అదే ద్వీపకల్ప పీఠభూమి అయిన గంగా మైదానానికి దక్షిణాన విస్తరించి ఉంది. ఇది ద్వీపకల్ప పీఠభూమి ఎక్కడుంది, గంగా సింధు మైదానానికి దక్షిణంగా ఉంటుంది. హిమాలయాల్లో సమాంతరంగా ఉండే 3 పర్వత శ్రేణులు ఉన్నాయి, మనకు తెలుసు కదా, అవి ఇందాక మనం చెప్పుకున్నాం. ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి, నిమ్న హిమాలయాలు, శివాలిక్ హిమాలయాలని.
అదే ఇక్కడ ద్వీపకల్ప పీఠభూములు అయితే ఎన్ని ఉన్నాయి? మధ్య ఉన్నత భూములు, దక్కన పీఠభూమి రెండే ఉన్నాయి. 3 హిమాలయాలు నవీన ముడత పర్వతాలు. ఇవి నూతనంగా ఏర్పడినని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అయితే ఇవి భారతదేశంలో అతి పురాతనమైన భూభాగం ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది భారతదేశంలో అతి పురాతనమైందన్నమాట. అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఇది ఏర్పడింది. నిమ్న హిమాలయాల్లో బాగా ఒత్తిడికి గురైన రాళ్ళు ఉంటాయి. శివాలిక్ శ్రేణి ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్ళు, ఒండ్రు మట్టి ఉంటుంది. పూర్వాంచల్ పర్వతాలు అవక్షేప శిలలతోనూ ఇసుకతోనూ ఏర్పడ్డాయి. హిమాలయ పర్వతాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అన్నాడు. బాగా ఒత్తిడికి గురైన రాళ్ళు ఉంటాయి. మనకు తెలుసు బాబరు అవన్నీ చెప్పుకున్నాం కదా. బాబరు ఇవి బంగర్ అని చెప్పేసేసి టెరాయ్ అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా అవి. అయితే శివాలిక్ శ్రేణి ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్ళు, ఒండ్రు మట్టి ఉంటుంది శివాలిక్ ప్లేస్లో. అదేవిధంగా పూర్వాంచల్ పర్వతాల అవక్షేపాలతో శిలలతోనూ ఇసుకతోనూ ఏర్పడ్డాయి. మరి ఇక్కడ ఇది మొత్తం కూడా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమి అనేది పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలతో ఏర్పడింది. హిమాలయాల్లో లోతైన ఏటవాలు, లోయలు ఉన్నాయి. అదే ద్వీపకల్ప పీఠభూములు అయితే తక్కువ లోతు ఉండే వెడల్పైన లోయలు ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద ఏటవాళ్ళు లోతులు ఉంటాయి, యు ఆకారంలో ఉంటాయని చెప్పుకున్నాం కదా, డూన్లు అంటారని చెప్పేసి. అదే ద్వీపకల్ప పీఠభూములు అయితే లోతులు తక్కువ లోతులో ఉంటాయి అన్నమాట, వెడల్పు. అయ్యేమో వి ఆకారంలో ఉంటాయి, ద్వీపకల్పంలోనే యు ఆకారంలో ఉంటాయి అన్నమాట. హిమాలయాల్లో జీవనదులు ఉన్నాయి. మనకు తెలుసు గంగా, యమున, బ్రహ్మపుత్ర ఇలాంటివన్నీ కూడా, సింధు ఇవన్నీ కూడా జీవనదులు. ద్వీపకల్ప పీఠభూమిలో వర్షాధార నదులు ఉన్నాయి. హిమాలయాల్లో ఖనిజ వనరులు తక్కువగా ఉన్నాయి. మరి ద్వీపకల్ప పీఠభూమిలో లోహ, అలోహ ఖనిజ వనరులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే చోటా నాగపూర్ పీఠభూమి ఉంది కదా, అక్కడ ఖనిజాలు ఎక్కువ దొరుకుతాయి. హిమాలయాల ఎత్తు ద్వీపకల్ప పీఠభూమి సరిహద్దులలో ఉన్న తూర్పు పశ్చిమ కనుమల ఎత్తు కంటే కూడా ఎక్కువ. హిమాలయాల ఎత్తు ద్వీపకల్ప పీఠభూమి సరిహద్దుల్లో ఉన్న ఇక్కడ తూర్పు పశ్చిమ కనుమలు ఉన్నాయి కదా మనకి ద్వీపకల్ప పీఠభూములు, దానికన్నా కూడా హిమాలయాల్లో ఉన్న పర్వతాల ఎత్తు ఎక్కువ. అంతే కదా, ఇక్కడ అదే మాట చెప్పాడు. హిమాలయాలు ఎత్తే ఎక్కువ, ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తు తక్కువ. ఈ పాయింట్ మీరు రాసినా పర్వాలా, రాయకపోయినా పర్వాలా. హిమాలయాల నుండి ప్రవహించే నదుల వల్ల దిగువన ఉన్న మైదాన ప్రాంతాలలోని నేలలు ఒండ్రు మట్టి ఏర్పడ్డాయి. ఎందుకంటే హిమాలయాల్లో మంచి సారవంతమైన ఔషధ గుణాలున్న మట్టి వస్తుందన్నమాట కిందకి ఆ నదుల్లోకి. ఇక్కడేంటి, ఇది అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఇక్కడ ఏ నేలలు ఏర్పడుతుంది? నల్ల రేగడి నేలలు ఏర్పడుతుంది. చూసారుగా స్టూడెంట్స్, ఇది మనకి ఇక్కడ హిమాలయాల ప్రాంత భౌగోళిక పరిస్థితులు, ద్వీపకల్ప పీఠభూమికి ఉన్న డిఫరెన్స్. దీన్ని మీరు తెలుగు వాళ్ళకి ఎందుకు 8 పాయింట్స్ చెప్పారు, మాకెందుకు 4 పాయింట్స్ చెప్పారని మీకు డిస్కషన్ వద్దు, మీకేమీ దాని గురించి చింత వద్దు. మీరు ఆ 4 పాయింట్స్ని బాగా చదివి చక్కగా రాయండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా. అర్థమవుతుందా? ఇంగ్లీష్ స్టూడెంట్స్కి చెప్తున్నా నేను. తెలుగు వాళ్ళు 10 పాయింట్లు చదివిన ఒకసారి ఒక రీడింగ్ ఇస్తే కనీసం 4 పాయింట్లు వాళ్ళు గుర్తు తెచ్చుకొని రాసినా సరిపోతుంది. బై హార్ట్ చేయాల్సిన పని లేకుండా. ఇంగ్లీష్ వాళ్ళు మీరు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అవన్నీ మరి బాగా రావాలి కదా. సో ఆ 4 పాయింట్స్ మనకి చాలా టెన్షన్ ఏం వద్దు. ఓకే స్టూడెంట్స్, ఇంకా లాస్ట్ వన్. అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ ఫిల్ ద ఎంటీ బాక్సెస్ విత్ షూటబుల్ ఇన్ఫర్మేషన్. మనం చెప్పుకున్నాము, అంటే భారతదేశం ఉనికి ఇక్కడ అడుగుతున్నాడు. లొకేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ మనకి ఏది దక్షిణం ఎంత ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మన ఏమంటారు లాటిట్యూడ్ అక్షాంశం నుంచి స్టార్ట్ అవుతుంది మన ఇండియన్ మ్యాప్. ఇండియా లొకేషన్ అనేది చూడండి, 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్. ఇక్కడ మనకి ఎక్కడ వరకు ఉంటుంది? 37 degrees 37.6 degrees 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్ వరకు మన ఇండియా అనేది విస్తరించి ఉంది ఉనికి. అదేవిధంగా మనకి 97 degrees 25 ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు ఉంది. ఎక్కడి నుంచి? 28 degrees 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ నుంచి 97 degrees 25 ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు కూడా మన భారతదేశం అనేది విస్తరించి ఉంది. దిస్ ఈజ్ లొకేషన్ ఆఫ్ అవర్ ఇండియా. ఇది మన భారతదేశం యొక్క లొకేషన్. చూడండి, ఇక్కడ మనకి చక్కగా అక్షాంశ రేఖాంశాల గీతల్లాగా బార్డర్ లాగా ఇచ్చారు కదా, అది ఆ లొకేషన్ ఎంత ఏంటి అనేది ఇక్కడ అడిగాడు మనల్ని. నెక్స్ట్ చూడండి, పటాన్ని పరిశీలించి సరైన సమాచారాన్ని బాక్సుల్లో నింపండి.
ఇక్కడ మనకి అదే చెప్తున్నాడు 8 డిగ్రీల 4 మినిట్స్ ఉత్తర అక్షాంశం నుంచి 37 డిగ్రీల 6 ఉత్తర అక్షాంశం వరకు, అదేవిధంగా 97 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది. ఎక్కడి నుంచి 68 డిగ్రీల 7 తూర్పు రేఖాంశం నుంచి విస్తరించి ఉందన్నాడు. ఇది మన భారతదేశం యొక్క లొకేషన్. ఓకే స్టూడెంట్స్, చూసారుగా. ఇప్పుడు మీరు అక్కడ ప్రాబ్లం ఫేస్ చేశారని నేను ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియోని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా ఇది యూజ్ చేసుకోండి. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.